కొలువు చేసేటోళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటది? ఏదైనా హై ఎండ్ ఉంటది. లక్షలకు లక్షల జీతాలు వచ్చేటోళ్ళు అడ్డ మీది కూలీల తీరుగా లారీలు ట్రక్కులు ఎక్కుతారా? అబ్బో, అటు దిక్కు కూడా చూడరు. వాళ్ళకుండే హై క్లాస్ కార్లు, డుగ్గు డుగ్గు మోటార్ సైకిళ్ళు, ఫోన్ కొడితే కాళ్ళ ముంగట వచ్చి ఆగే సర్వీసులు. అబ్బో, చిన్న ఉండదు అలా ఎవ్వరము. కానీ అప్పుడప్పుడు కథ అడ్డం తిరిగితే ఇగో ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది. ఊర్ని కథక్కున వారెత్తు పండుగలకు పబ్బాలకు ఆర్టీసీ బస్సులు లెక్కే జనాల తీరుగా ఎగబడెక్కుతున్నారు కదా. ఇంత వీళ్ళు సాఫ్ట్వేర్ కొలు చేసేటోళ్ళ లేకుంటే పార్టీ మీటింగుల బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడుతున్న జనాల గాతిరిగా ఆగమాగమ ట్రక్కులు టిప్పర్ లారీలు ఎక్కుతున్నారనే కదా మీరు పరిశాన్ అయ్యేది. పక్కా వీళ్ళంతా సాఫ్ట్వేర్ నౌకలు చేసేటోళ్ళే. బెంగళూరు పట్టణంలో కొలువైపోయి ఇంటి ఓనికే మెట్రో రైలు ఎక్కుదామని స్టేషన్ చేరుకుంటే ఎప్పటికీ నడిచే రైలు రిపేర్ వచ్చి ఆగిపోయినాయట. ఇంకేమున్నది, పుట్ట వాళ్ళకి సీమలు వచ్చినట్టు ఒక్కటేసారి సాఫ్ట్వేర్ అందరూ బయటకు వచ్చే వరకు ఇట్లా రోడ్ల మీద రద్దీ ఎక్కువైందట. ఇక ఇన్ని రోజులు మెట్రో రైలు అనే నమ్ముకున్న వాళ్ళు నానా అవస్థలు పడరాట. బైక్ రైడ్లు, కార్ రైడ్లు బుక్ చేస్తే అయితలేవట. ఆటోలు, టాక్సీలు ఇదే సందని వందలు వేలు కిరాయి అడుగుతున్నారట. అందుకే ఎట్లయినా మంచిదే, ఇల్లు చేరుకోవాలని నిర్ణయించుకున్న సాఫ్ట్వేర్లు కొద్దిసేపు వాళ్ళకున్న ఇల్వని పక్కకు పెట్టి ఇట్లా ట్రక్కులు ఎక్కిరట. ఇక ట్రాఫిక్ తిప్పలతో అడుగు తీసి అడుగు వేస్తట్టు లేనందుకు ఇజ్జత్ చంపుకొని టక ట్రక్కులు ఎక్కిరట. నీట్కం బట్టలేసిన వాళ్ళు, టక్కు టై బెల్టులు పెట్టిన వాళ్ళు, అప్పటిదాకా అఫీషియల్ బతుకులు అనుకున్న వాళ్ళంతా వెనక ముందు ఆలోచన చేయకుండా ఈ పని చేసిరట. సాఫ్ట్వేర్లంతా సప్ప లారీలు ట్రక్కులు ఎక్కుతుంటే కామన్ పబ్లిక్ సెల్ ఫోన్లు ఆన్ చేసి వీడియోలు తీసిరట. చూడ్రి, గుంపు లేబర్ పని చేసే తిరిగి ఎట్లా ఎక్కుతున్నారో. పాపం లక్షల జీతాలు వచ్చినా వీళ్ళ కామన్ పబ్లిక్ తీరుగా ఎగబడి ట్రక్కులు లారీలు ఎక్కడ తప్పలేదని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఈ వీడియోను. అందుకే అంటారు కావచ్చు అప్పుడప్పుడు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అని. వామో, ఈ పరిస్థితి ఎప్పటికి ఇట్లనే ఉంటే తిప్పలైతుందని కంటికి నిద్ర లేకుండా కష్టపడి బెంగళూరు మెట్రో రైళ్లను బాగు చేసిరట. ఇంకేమున్నది, తెల్లారి సంది రైళ్లకు ఏ అడ్డు అదుపు లేకుండా నడుపుతున్నారట. చూడ్రి, మెట్రో రైళ్లకు అలవాటు పడ్డోళ్ళకు అవి ఆగిపోతే ఎంత తిప్పలైతుందో. అందుకే మనిషి ఎక్కువ సుఖాలకు అలవాటు పడొద్దు, కష్టం వచ్చినప్పుడు ఇట్లా తిప్పలు పడొద్దు. అంతేనా కాదా? వారం అంటే వారమే, 7 రోజులల్లా ఏకదం మార్పు రాకుంటే మీరు మారిపోతారు, మీ పదవి తారుమారైతుంది. చూసుకోరు మరి. ఇగో ఈ తీర్ల గడువు పెట్టి మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చిండట సీఎం. ఇంకెవరికి ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఎందుకంత సీరియస్ అయిండనంటే అన్ని నేనే ఎప్పుడా మా వాళ్ళు చెప్తారు. ఇన్నూరి ఎంత లైట్ తీసుకుంటే మీ పరిస్థితి అంత టైట్ అవుతుంది. చూసుకోరు మరి. కుర్చీలో కూర్చునే ఉండాలన్నా, దిగిపోయి డీల్ అవ్వడాలన్నా, చేయి పార్టీ ఎమ్మెల్యేలకు ఉండొద్దా లేదా అనేది మీ చేతుల్లో ఉంది అనుకుంటా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిందట సీఎం రేవంత్ సారు. ఇలా పార్టీ లీడర్లతో జూమ్ మీటింగ్ కూడా పెట్టిండు సీఎం సారు. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలి. అయ్యో ఎందుకు మారము, పక్క మారతాము, పనితనం చూపిస్తాము, మీరు చూడరు కావాలంటే ఆ నెలలు తీసుకునే తందుకు లేదు. వారం అంటే వారం లోపట్నే మారిపోవాలి, లేకుంటే మీ జాగాలు ఇంకొకరిని పెడతాము. అంటే ఇంకా అయ్యో అమ్మ అన్న ఫాయిదా ఉండదు, చూసుకోరు మరని సీరియస్ గా అయిపోయిందట సీఎం సారు. ప్రత్యేక సమగ్ర సవరణ అదే ఎస్ఐఆర్ అని నకిలీ ఓట్లను తీసేస్తందుకు, అసలైన వాళ్ళకు ఓటకు ఇచ్చేతందుకు సెంట్రల్ సర్కారు ఇంటింటి సర్వే చేపిస్తుంది కదా. ఇక దాన్ని తెలంగాణలో ఎట్లా చేపియాలో ఏం కథ అనే దాని మీద మీటింగ్ పెట్టిండు సారు. ఇక ఆడ మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కన్నెర్ర చేసిండట. పార్టీ కోసం పని చేయకపోతే మాకు అక్కరే లేదు, టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ కోసం తనలాడకపోతే ఏం ఫాయిదా, ఇంకా ఈ ముచ్చట్ల ఎంత పెద్దోళ్ళైనా ఊకునేదే లేదు, ఆల్లా ఇలా ఆలోచన చేసేదే లేదని చెప్పిండట. ఇక ఈ మార్పు ముచ్చట్ల ఇన్ఛార్జ్ మంత్రులు ఇగ్రంతోని బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ళట్లా చేయకున్నా నాకేం పట్టి అన్నట్టు పట్టనట్టు ఉన్నా గానీ అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని ఒక్క తిరిగా చెప్పిండట. ఇప్పటికే వచ్చే రోజుల్లో పక్క కేబినెట్ విస్తరణ ఉంటదని, అందులో మంత్రుల మార్పులు కూడా ఉంటదని ఈయన వస్తూనే ఉండే. దాంతో ఇట్లా కూడా భయం పెట్టొచ్చని అనుకున్నాడో ఏమో మరిగా. ఇక ఎస్ఐఆర్ చేయంగా జర్రని 30 అయినా ఓటర్ లిస్ట్ లా నిజమైన ఓటర్ల పేరు ఎగిరిపోయి రిస్క్ ఉందని మాకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి అందరు అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే జిల్లా వారీగా నాకు రిపోర్ట్లు వచ్చినాయి, అన్ని నడుచుకుంటూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు ఏం నడుస్తుంది ఏం కథ అని తెలుసుకుంటూనే ఉన్నాము. పార్టీకి నష్టం చేసే తీరు ఏ లీడర్ ప్రవర్తించినా గానీ ఊకునేది లేదని చెప్పుకొచ్చిందట. మరి ఈ వార్నింగుల్ని పార్టీ లీడర్లు ఎమ్మెల్యేలు ఎంత సీరియస్ గా తీసుకొని పనితనం చూపిస్తారు, ఏం కథ అనేది చూడాలిగా.